ప్రసాద్ గారు ప్రభుత్వం సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ బ్లాక్ టు బ్లాక్ పెట్టడం వల్ల, బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు పరిశ్రమలు సోలార్ని కానీ విండ్ కానీ వినియోగించుకోలేకపోతున్నారని చెప్పడం జరిగింది సార్. తప్పకుండా వాటి మీద 10 సార్లు డిపార్ట్మెంట్ పరంగా మీటింగ్ అయ్యాము. తొందరలోనే వాటిని కూడా పరిష్కరిస్తాం సార్. ఈఆర్సీని కూడా తొందరలోనే నియమించి వీళ్ళకున్న సమస్యలు కూడా పరిష్కరిస్తాం. మనం 2024 క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత మన లక్ష్యం 78.50 గీగావాట్లు పెట్టాలనేదే. సోలార్ కానీ, విండ్ కానీ, పిఎస్పీలు కానీ, బ్యాటరీ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. గడిచిన ప్రభుత్వం గడిచిన 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపు 9 గీగావాట్లు విండ్ కానీ, సోలార్ కానీ తీసుకొచ్చాము. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీన్ని నిర్వీర్యం చేయటం వల్ల రాష్ట్రానికి చాలా ఇబ్బందులు వచ్చి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాని ద్వారా చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ మీద భారం పడింది. దాదాపు వీళ్ళందరూ వెళ్ళిపోవటం వల్ల, మనమే ఆ విద్యుత్ వాడుకోపోవటం వల్ల వాటి మీద కూడా ఆ డబ్బులన్నీ కూడా మనమే వడ్డీతో పాటు కూడా వాళ్ళకి చెల్లించాల్సి వచ్చింది అనమాట. తర్వాత మనం